వచ్చినట్టు. జనసేన వేరుగా రాజకీయంగా నిలబడాల్సిన అవసరం ఉంది కదా, ఉండొచ్చు కానీ బట్ మేము కూటమిగా పనిచేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వంలో ఒక కూటమిగా పనిచేస్తున్నాం. ఒక కూటమినే పూర్తిగా తీసుకెళ్ళాలి తప్ప ఒక పార్టీ దాని యొక్క దాని అజెండాను తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయట్లేదు. మనం ఈ కూటమి అంతా కలిపి ప్రజలకు చేయాల్సిన దాన్ని మనం కూటమి నెగ్గించారు ప్రజలు. ఇట్స్ నాట్ దట్ అలోన్ ఏ పార్టీ, సింగిల్ పార్టీ కాదు. ఈ 3 పార్టీలు కలిసి వెళ్తుంటేనే 3 పార్టీలు నెగ్గించారు. నా ఉద్దేశం. ఓకే, నేను ముందు ఇంట్రోలో చెప్పినట్లుగా ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారికి జరిగిన పుట్టినరోజు వేడుకలు వేరు, ఈ పుట్టినరోజు వేడుకలు వేరు. ఉప ముఖ్యమంత్రి స్థాయి కొనిదైన పవన్ కళ్యాణ్ అనే నేను ఉప ముఖ్యమంత్రి అంటే పూనకాలు వచ్చినాయి కొన్ని లక్షల మందికి. ఎందుకంటే అది సినిమాల్లో డైలాగే అన్నట్టుగానే ఉండేది మొన్నటి వరకు, ఏమవుతుందో తెలియని పరిస్థితి. సో ఆ స్థాయికి వచ్చారు. ఏం చేయబోతున్నారు మీరు మీ నాయకులకి? మేము ఈసారి డిఫరెంట్గానే చేస్తాం. ఇట్స్ వెరీ పెక్యులర్ టైప్ ఆఫ్ బర్త్డే సెలబ్రేషన్. నేను ప్లాన్ చేసుకున్నది క్లీన్ రాజుల్ అనే కాన్సెప్ట్ మేము ఫ్లోట్ చేస్తున్నాం. ప్లాస్టిక్స్ అండ్ పూర్తిగా మీరు చూసుంటారు, అటు ఇటు తిరిగితే అసలు మీకు మా రాజుల్ నియోజకవర్గంలో బాటిల్ నీళ్ళు తాగా అటు వెళ్తా మోటార్ సైకిల్ మీద ఇలా విసురుతారు కాలువలోకి. సో ఇలాంటి నిర్లక్ష్యపు వైఖరి ఉంది మా వాళ్ళల్లో. అది పూర్తిగా పోగొట్టాలి. ఒక అవేర్నెస్ బిల్డప్ చేయాలి. ప్లాస్టిక్స్ అయి ఉండొచ్చు. డంపింగ్ చూసినట్టయితే సరైన డంపింగ్ యార్డులు లేవు మాకు. రోడ్డు పక్కన వేసేస్తారు చెత్త కుప్పలు, కాలువ పక్కన వేసేస్తారు చెత్త కుప్పలు. రోడ్డు పక్కన కానీ కాలువల పక్కన కానీ చెత్త, లేకపోతే ఈ పిచ్చి మొక్కలు. అంటే క్లీన్గా మా వాళ్ళందరికీ ఎలాంటి ఎన్వైర్న్మెంట్ అంటే ఇక్కడ ఇళ్ళు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూడండి, ఎక్కడికి గ్రామానికైనా వెళ్ళండి, పబ్లిక్ అంతా కూడా గల్ఫ్కి వెళ్ళే వాళ్ళు అయి ఉండొచ్చు, మిగిలిన వాళ్ళు అయి ఉండొచ్చు. ప్రోగ్రెస్ అవుతున్నారు బాగా. వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ కూడా బాగుంది. ఈరోజు చూస్తే మంచి మంచి ఇళ్ళు ఉంటాయి. ఇంటి బయట నుంచి వస్తే రోడ్డు ఘోరం, అలాగే స్ట్రీట్ లైటింగ్ లేదు, పెంట కుప్పలో ఎక్కడైతే అక్కడ రోడ్డు పక్కన, అంటే ఇంట్లో తీసుకొచ్చి రోడ్డు మీద పడేస్తున్నారు. అంటే ఇది అవేర్నెస్ బిల్డప్ చేయాలి. ఇంట్లో ఎలాగైతే మనం చక్కగా ఒక సోఫా ఎక్కడ పెడుతున్నాము, టేబుల్ ఎక్కడ పెడుతున్నాము, కుర్చీ ఎక్కడ ఎలాగైతే అంత బాగా మనం కీపప్ చేస్తున్నాము, మన ఊరు లేకపోతే మన కాన్స్టిట్యున్సీ అంత బాగా చేయాలనేది ఒకటి నేను బాగా ఫ్లోట్ చేయడానికి ట్రై చేస్తాను. సో అది ముహూర్తం సెప్టెంబర్ 2 మేము కొన్ని డంపింగ్ యార్డ్స్ ఐడెంటిఫై చేస్తున్నాం. ఆ రోజున మేము ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ ఉంది మాకు. అలాగే ఈ క్లీన్ రాజులు అనే కాన్సెప్ట్లో ప్లాస్టిక్లు, ఈ చెత్త కుప్పలు తీయటం, రోడ్డు పక్కల్ని ఇది చేయకూడదని ఒక అవేర్నెస్ బిల్డప్ చేయటం గ్రామ పంచాయతీ వారికి చేస్తున్నాం. ఇది ప్రతి గ్రామ పంచాయతీ ఒక సెలబ్రేషన్లో మెయిన్ ఎజెండా ఏంటంటే క్లీన్. సే ఫర్ ఎగ్జాంపుల్ లక్కవరం అనుకోండి, క్లీన్ లక్కవరం గ్రామ పంచాయతీ అంటే ఆ గ్రామ పంచాయతీలో పరిధిలో ఉన్న రోడ్డు పక్కన ఉండే చెత్త అంతా కూడా లేకుండా తీయించేసుకోవటం, అక్కడ ఒక డంపింగ్ యార్డ్కి తీసుకెళ్ళి పెట్టడం, అలాగే కాలువలు సరి చేసుకోవటం, ప్లాస్టిక్ ఆల్రెడీ అయిపోయిందండి, చేస్తున్నారు. స్టార్ట్ చేసాం, ప్లానింగ్ అంతా అయింది. ఆ రోజున ఒక అదేమంటారు ఒక గో అన్నట్టుగా అది చాలా మంచి కార్యక్రమం. ప్రతి ఒక్కరు ఇలాంటి సేవలు చేయాలి. అవునండి, ఏవో సెలబ్రేషన్ వేరే రకంగా కాకుండా సెలబ్రేషన్స్ మా వాళ్ళకి అలవాటు ఇక్కడ ఏంటంటే కేకులు లేకపోతే హడావుడిగా మోటార్ బైకుల మీద తిరగటం ఈ కాదు. ఈసారి మనం క్లీన్ రాజులు అనే కాన్సెప్ట్ కలుస్తున్నారా? అందరిని కలుస్తున్నాం అండి. తర్వాత అందరూ వాళ్ళు కలుస్తున్నారా? ఇలా చేద్దాం, ఓకే బాగుంది అని చెప్పి యాక్సెప్ట్ చేస్తున్నారా? మా వాళ్ళకి అదే చెప్పేది. ఇక్కడ మా దగ్గర ఏమిటంటే ఆ ఓరియంటేషన్ క్రియేట్ చేయగలిగింది. సో అందుకే నన్ను వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడంలో జరిగింది అది. ఓకే. సో ఎప్పుడైతే ఫ్లోట్ చేసినా 1-2 రోజులు వాళ్ళు 3వ రోజుకి లైన్లోకి వచ్చేస్తారు. బ్రహ్మాండంగా యాక్సెప్టెన్స్ ఉంటుంది ఇక్కడ. అది నాకున్న హ్యాపీనెస్. ఫస్ట్ 2 days ఐ విల్ ఫైండ్ ఇట్ వెరీ డిఫికల్ట్. అంటే కాన్సెప్ట్ విని ఇదేం చేస్తాం అదేం చేస్తాం ఎట్లా అంటారు. 3వ రోజుకి లైన్లోకి వచ్చేస్తారు. అది బాగుంటుంది. ఓకే. హెల్త్ మీద ఫోకస్ చేస్తున్నాము. మళ్ళా హెల్త్ మీద ఎలా ఫోకస్ చేస్తున్నాము? ఎప్పుడైతే మీకు ఇంత
ఈ గ్రౌండ్ ఇది మన భూగర్భ జలాలు పాడైపోయినాయో సుమారుగా 100 మంది ఈరోజు డయాలసిస్ పేషెంట్లు ఉన్నారండి మా దగ్గర. నా భయం ఏమిటంటే ఈరోజు నేను రావడానికి పాలిటిక్స్ కారణం ఇది. ఓకే, 100 మంది డయాలసిస్ పేషెంట్స్ మా నియోజకవర్గంలో ఉన్నారు. ఎక్కడ ఉద్దానం తర్వాత మాది వచ్చేస్తుందో అని భయం ఉంది నాకు. కారణం ఏంటంటే వీళ్ళందరూ దూర ప్రాంతాలు పోతున్నారండి. ఎక్కడికి భీమవరం వెళ్ళాలి, లేదంటే రాజమండ్రి ఈ వెళ్ళాలి. సందర్భంగా మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పనా? డయాలసిస్ పేషెంట్స్కి మీ ఎమ్మెల్యే గారే, భీమవరం ఎమ్మెల్యే గారు డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేస్తారట పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా. ఎక్కడ? భీమవరంలో. నేను రాజుల్లో ఓపెన్ చేస్తున్నాను 2వ తారీఖు. అవునా? ఓకే, గ్రేట్. ఆయన బర్త్డే సందర్భంగా రాజుల్లో 60 లక్షలతో కట్టామండి. నేను వచ్చిన దగ్గర నుంచి ఇదే పనులు ఉన్నానండి. ద మూమెంట్ ఐ గాట్ ఎలక్టెడ్ అక్కడ దాని మీద కళ్యాణ్ గారికి తెలుసా అండి ఇవి? ఆయన చెప్పే చేస్తారా? సర్ప్రైజ్ ముందు చెప్పనక్కర్లేదు. సో సర్ప్రైజ్ ఇది. సర్ప్రైజ్ ఆయన కూడా సర్ప్రైజ్ అంటున్నారు. ఎక్కువ సర్ప్రైజ్ ఉంటాయి. సో ఈ 60 లక్షలతో గ్రేట్. 10 మంది సుమారు పడకలు పెట్టి యూనిట్స్ కదా, బెడ్స్ వేస్తారు. సో ఒక 10 బెడ్స్ వరకు 5 ఇప్పుడు ప్లాన్ చేసుకున్నాం, కానీ ఇంకో 5 కూడా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం. హెల్త్ అనే దాని మీద బాగా ఫోకస్. అంతకంటే ఏం కావాలండి మనిషికి? గొప్పతనం మరొకటి ఉండదు. క్లీన్లీనెస్, హెల్త్, దెన్ స్కూల్స్ ఒకటి, హాస్టల్స్ ఒకటి, ఇట్లా మేజర్ సబ్జెక్ట్స్. ఇట్లా డ్రింకింగ్ వాటర్ ఇస్ అనదర్ ఇష్యూ. ఐ టోల్డ్ యూ ఆల్రెడీ. డ్రైనేజ్ ఈజ్ ద మేజర్ ప్రాబ్లం ఫర్ అస్. ఇట్లా కొన్ని ఇష్యూ బేస్డ్గా వెళ్తున్నామండి. రైట్, గ్రేట్. కళ్యాణ్ గారికి మా తరపున, మా ప్రేక్షకుల తరపున, మీ నాయకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఎలా చెప్తారు? డైరెక్ట్ లైవ్. తప్పనిసరిగానండి. ఈ వచ్చే ఈ 2వ తారీఖున వారు చేసుకోబోయే జన్మదినం ఇది తప్పనిసరిగా ఒక ల్యాండ్ మార్క్లా ఉంటుందనేది నా ఆలోచన. ఎందుకంటే ప్రజలకి ఆయన ఏదో ఇవ్వాలి, ఏదో చేయాలి అనే ఆలోచనతో రాజకీయంకి వచ్చిన ఆయన పవర్లోకి వచ్చిన ఫస్ట్ బర్త్డే. మాకు ఒక అవకాశం వచ్చింది. ఎలాంటి అవకాశం అంటే ప్రజలకు సేవ చేసే అవకాశం. ఈ అవకాశాన్ని తప్పనిసరిగా సద్వినియోగపరుచుకుంటాం. బర్త్డే అనేది ఒక పర్టికులర్ డే అయి ఉండొచ్చు. ఆ రోజున ఆయనకి గౌరవానికి స్టార్ట్ చేయొచ్చు మేము, కానీ దట్స్ ఎ బిగినింగ్. దట్స్ ద డే ఆఫ్ బిగినింగ్. మేము చేసే కార్యక్రమాలకి, మేము చేయబోయే సేవా తత్పరతకి అది కేవలం బిగినింగ్. తప్పనిసరిగా ఈయన బర్త్డే ఒక బిగినింగ్గా, మంచి బిగినింగ్గా తీసుకొని మా ప్రభుత్వం బాగా పబ్లిక్లో ఉండే పబ్లిక్ సమస్యలను తీర్చగలదని. అలాగే రోడ్లు చూస్తే చాలా ఇబ్బంది ఉందండి మా దగ్గర. రోడ్లు కానీ, కెనాల్స్ కానీ, ఏటుకట్లు కానీ. మీకు ఇలాగ నేను నా ప్రాబ్లమ్స్ చెప్తే మీకు చాలా కష్టంగా ఉండొచ్చు. మేము చూస్తున్నాం కదా ఇవన్నీ ప్రాబ్లమ్స్. మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా దగ్గర. ఏమి మీరు దూరానికి చూసినట్టు పచ్చగా కనిపించడం అనేది అదొక భ్రమ. ఏదో చూసారు చార్లీ చాప్లిన్ గారిని దగ్గరికి ఫోటోలు చూస్తేనేమో ఏడుస్తున్నట్టుంది, దూరాన్ని చూస్తే ఆయన నవ్వుతున్నట్టు. మాది కూడా అదే పరిస్థితి. అలాంటి పరిస్థితి ఉంది. తప్పనిసరిగా మా కళ్యాణ్ గారి జన్మదినోత్సవాన్ని ఇది ఒక గొప్ప ల్యాండ్ మార్క్ గాను, గొప్ప బిగినింగ్ గాను, వారు మర్చిపోలేని కార్యక్రమం గాను మలిచి తప్పనిసరిగా ప్రజల్లోకి తీసుకెళ్తామని, అలాగే ఆయన వచ్చే జన్మదినానికి వారికి నేను ఆయనకి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ దేవప్రసాద్ గారు. ఇది రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ గారితో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక అతిథితో మరొక